నమస్తే, నేను మధు. తమిళ నటుడు, దర్శకుడు పార్థిబన్ త్రిషాకి క్షమాపణలు చెప్పారు సోషల్ మీడియా వేదికగా. అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పారు, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. నటుడు, దర్శకుడు పార్థిబన్ అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన త్రిషకు క్షమాపణలు చెప్పారు. ఎందుకని మేడం? ఇంతకు ముందు ఏమన్నా కొంచెం వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారా? గతంలో ఒక ఫంక్షన్ లో ఆయన అంటే త్రిషకి సంబంధించి ఈ మధ్యన కాంట్రవర్సీ నడుస్తుంది కదా బాగా. సో దాన్ని బేస్ చేసుకుని ఆయన ఏమన్నారంటే త్రిష కొంతకాలం ఇంట్లో ఉంటే బెటరు, బయటికి రాకుండా, ఎందుకంటే ఇలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి అని అన్నాడు ఆయన. అంటే దానికి త్రిష వెంటనే స్పందించారు. మైక్ ఉంది కదా అని ఏది పెడితే అది మాట్లాడకూడదు అని. ఇలా మాట్లాడితే కామెడీ అవ్వదు, అది మూర్ఖత్వమే అవుతుంది అంది ఆవిడ. ఇప్పుడు ఏంటంటే మీరు కనుక తమిళనాడు పరిస్థితి గమనించారంటే విజయ్కి చాలా సపోర్ట్ వస్తుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను మద్రాస్ వెళ్ళి వ్యక్తిగతంగా నేను చాలా మందితో మాట్లాడా, ఈవెన్ ఆటో వాళ్ళతోటి ఇట్లా చాలా మందితో నేను మాట్లాడటం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా విజయ్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరు నమ్ముతారో లేదో, ఒక అతను అయితే ఎంత బాగా మాట్లాడాడంటే, ఒక ఆటో అతని గురించి చెప్పుకుంటూ ఏంటి ఇప్పుడు విజయ్ వస్తారంటారా రారంటారా మీరు అని సీరియస్గా అడిగాడు. ఓ, మీ మీద సీరియస్ అయ్యారు. నేను అన్నాను, నేనెవరండి చెప్పటానికి, ప్రజలు ఎలా నిర్ణయిస్తే అలాగే అవుతుంది. స్టాలిన్ కావాలనుకుంటే స్టాలిను, కాదు టీవీకే విజయ్ కావాలనుకుంటే విజయ్ని వాళ్ళు చేస్తారంటే వ్యక్తిగతాలు ఎందుకండి, జరుగుతాయి. సరే ఇప్పుడు అదంతా ఏంటి అన్నాడు. అంటే చూసారా, అసలు మనుషుల్ని మనం అంచనా వేయలేం. ఒకప్పుడు ఫ్యామిలీ బైండింగు, తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండాలి అనే ఒక సొసైటీలో ఉన్న మనం ఈరోజు సరే ఏంటి ఇప్పుడు తిరిగితే ఏంటి, అది వేరు ఇది వేరు అనే స్టేజ్కి మనం వచ్చేసాం. అంటే అభిమానిస్తే వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా అలాగే ఒప్పుకుంటారు. మీకు ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఎలాంటి, అది తప్పో ఒప్పో మీరు నేను నిర్ణయించలేం. కానీ మామూలుగా మనం ఉండే సంఘంలో ఇలా ఉండాలి కట్టుబాట్లు అని అంటారు కాబట్టి మనం మాట్లాడటం తప్ప అదర్వైజ్ మనం ఎవరని చెప్పటానికి. కాబట్టి ఇవాళ అప్పుడు వెంటనే ఇప్పుడు త్రిష చేసిన దానికి పార్థిబన్ ఏమన్నారంటే, ఇప్పుడు నేను మాట్లాడేశాను అనేసాను, ఇంకా అంటే వెనక్కి తీసుకోలేను అన్నట్టుగా, ఇంకా పశ్చాత్తాపడ్డం తప్ప వేరే మార్గం లేదన్నాడు ఆయన. అందుకనే మనం తొందరపడి మాట్లాడకూడదు, మనం ఎవరిని విమర్శించకూడదండి. ఇప్పుడు మీరు చూశారు, మనం మనం ఏమన్నాం, ఇది మనం చెప్పే విషయాలు కాదు, ఇది వ్యక్తిగతాలు. ఇవి ఒకటి. రెండోది, అతను ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాడు, ప్రజల మనిషి కావాలనుకుంటున్నాడు కాబట్టి అతను జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మంచో చెడో హీ హ్యాస్ టు డిసైడ్. ఇప్పుడు భార్యతోటి అతను తెగతెంపులు చేసుకుంటారా లేదా అనేది కూడా అతని వ్యక్తిగతం కదా, మనం మాట్లాడే వాళ్ళం కాదు. కాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నన్ను అనుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా మీకు కొన్ని విలువలు ఉండాలని ఎవరికైనా చెప్తాం మనం. రెండోది, విజయ్ ఏమన్నాడు, ఇవాళ అతను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకటి చెప్పాడు, ఈ మధ్యన చాలా సమస్యల వలయంలో ఉన్నాను నేను, నా మూలంగా కార్యకర్తలు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సమాధానం ఇవ్వలేక ఇవన్నీ కూడా సమసిపోతాయని చెప్పాడు ఆయన. అంటే అతని కన్సర్న్ అంతా కూడా కార్యకర్తల గురించి ఉంది. చూసారా ఎట్లా ఉంటుందో. తర్వాత 250 కోట్లకి వాళ్ళకి అంటే ఆయన విడాకులు ఇచ్చేస్తారనే ఒక మాట కూడా వచ్చింది. ఏప్రిల్ 20 అతను కోర్టుకి హాజరై తీరాలి. సో ఏదో ఒకటి ఇలాగ వాళ్ళు తేల్చుకోవచ్చు. రెండోది, మీరు అన్నట్టుగా మనం చూసాం ఒక కమెంట్స్ అంతా కూడా, అంటే సంగీతనే అందరూ తిడుతున్నారు ప్రజలు, తమిళనాడు ప్రజలు. ఎంత తీసుకున్నావు అపోజిషన్ దగ్గర, ఎందుకు టార్చర్ పెడుతున్నావు విజయ్ని. అసలు ఇవన్నీ మనం ఊహించలేని విషయాలు. అంటే ఒక హీరో లేదు ఒక వ్యక్తి కావాలనుకుంటే అతను తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అన్నమాట. కాబట్టి మనం ఏం చేయలేమండి ఇలాంటి విషయాలు. ఈలోగా ఇప్పుడు ఇవాళ సంగీత మళ్ళీ కోర్టులో ఇంకో కేసు వేశారు. ఆవిడ ఏం అడుగుతున్నారంటే, ఈ విడాకుల కేసు తేలే వరకు నేను నా భర్త ఇంట్లో ఉండాలి. నీలాంగరై అని ఉంటుంది, తిరువాన్మియూర్ దాటాక అనమాట. నీలాంగరైలో విజయ్ ఇంట్లో ఉండడానికి ఆవిడ అడుగుతోంది. దానికి నన్ను బెదిరిస్తున్నాడు అతను అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు, నువ్వు రావడానికి వీల్లేదన్నట్టుగా. సో ఆవిడ కేసు అయితే వేశారు. రెండోది, మొన్న మనం చూసాం ఇద్దరు ఒకే కారులో రావడం, విజయ్ అండ్ త్రిష. వాళ్ళ అటైర్ కూడా ఒకలాగానే ఉంది, మీరు చూస్తే కనుక ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. సో అంటే నేను అనేది, ఇప్పుడు అతను ఒక సెలబ్రిటీ అనుకోండి, మామూలు సినిమా సెలబ్రిటీ అయితే
ఎవరు పట్టించుకోరు. అవును. అది అతని వ్యక్తిగతం, వాళ్ళ ఆవిడది, లేకపోతే ఇంకో వ్యక్తి ఇష్టం అది. అంతకుముందే త్రిష మీరు నన్నెందుకు లాగుతారని మళ్ళీ వాళ్ళు కలిసే వచ్చారు కాబట్టి బీజేపీ అతను అన్నది కరెక్టే అనేది మనకు అర్థమైంది. కానీ ఓకే, అది కూడా వాళ్ళ ఇష్టమే అని మనం చెప్పాం. ఇవాళ కనుక మీరు ఇష్యూ చూసుకున్నారంటే ఇవాళ మళ్ళీ ఇప్పుడు విజయ్ ఛాలెంజ్ చేశాడు ఎవరిని, స్టాలిన్ని, నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను అని. సో అంటే మనం చెప్పలేము. ఇప్పుడు ప్రజల మూడ్ ఎట్లా ఉందంటే వాళ్ళు స్టాలిన్తో విసిగిపోయారండి. ఉదయనిధి స్టాలిన్ అంటే ఎవరికి ఇష్టంలా. ఓకే, అతని మీద అసలు ఎంత నెగిటివ్ ఉందంటే నేను వ్యక్తిగతంగా కొంతమందిని సర్వే చేస్తే అందరూ ఎగనిస్ట్గా ఉన్నారు. స్టాలిన్ గురించి కానీ, స్టాలిన్ కొడుకు గురించి కానీ. ఇంకొకటి ఏమైందంటే మీకు మద్రాస్ అందమంతా పోయింది. ఇష్టానికి ఫ్లైఓవర్స్, ఇదివరకే అతను ఉన్నప్పుడు 14-15 ఫ్లైఓవర్స్ కట్టించాడు స్టాలిన్ గతంలో కూడా. ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ మీకు ఫ్లైఓవర్సే. అసలు మీరు నమ్మలేరు, మొత్తం బీచ్లంతా కూడా మీకు నీట్నెస్ లేదు, మొత్తం అంతా ఆక్యుపైడ్. ఎక్కడ పడితే అక్కడ మీకు స్థలాల దగ్గర జనాలు ఆక్యుపై చేసేసి చిన్న చిన్న ఇళ్ళు కట్టేసుకుంటారు కదా. అంటే సుందరంగా ఉండే చెన్నై, సుందర చెన్నై అనేది ఈరోజు అసలు ఎలా ఉందంటే అసలు ఎలా వెళ్ళాలో ప్రజలు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అర్థం కాదు. చివరిగా మేడం, పార్థిబన్ అన్న మాటలు కరెక్ట్ అంటారు కాదంటారు? అంటే త్రిష గారు ఇప్పుడు వివాదంలో ఉన్నారు, మీరు ఇంట్లోనే ఉండండి బయటికి రాకండి అని చెప్పడం కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్ కాదండి. మనకి ఎందుకండి, ఇప్పుడు ఆవిడకి తెలియదు, ఆవిడేం చిన్నపిల్ల కాదు కదా. షీ నోస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దట్ ఈస్ హర్ పర్సనల్. ఇప్పుడు మంచో చెడు ఆవిడ పడుతుంది, అతను పడతాడు, మధ్యలో ఆయన ఎవరు మనం ఎవరు కదా. నేను అంటున్నది ఏంటంటే మీరు ఒక సీఎం క్యాండిడేట్ కాబట్టి మనం మాట్లాడుతున్నాం తప్ప అదర్వైజ్ మనకు కూడా అవసరం లేదు. ఎవరికైనా కూడా మనం వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం కదా, అందుకని మాట్లాడటం తప్ప లేకపోతే ఎవరికి ఇందులో హక్కు లేదు మాట్లాడటానికి. సో ఏదేమైనా కానీ త్రిష గురించి ఇలా మాట్లాడినందుకు క్షమించండి అని పార్థిబన్ మళ్ళీ అదే సోషల్ మీడియా వేదికగా అయితే క్షమాపణలు కోరడం అయితే జరిగింది. మరి దీనికి త్రిష ఎలా రియాక్ట్ అవుతుంది, వారి క్షమాపణలని ఎక్స్క్యూజ్ చేస్తుందా లేదా, మళ్ళీ దీని గురించి ఏమైనా వార్తలు వైరల్ అవుతాయా, వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.